కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిన దేవాను క్షమించిన సత్యమూర్తి హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వడం ఏంటి దేవా? మరి దేవాని సత్యమూర్తి హరివర్ధన్ క్షమించారా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా దేవా చూడడానికి లలిత అయితే వస్తుంది. అప్పటికే దేవా మిథున ఇద్దరు సంతోషంగా ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ చాలా సందడగా ఉంటారు. ఇంకా లలిత ఎన్నో వేల ప్రశ్నలతో అసలు నిజంగా దేవా మారాడా, మిథున ఎలా ఉంది, సంతోషంగా ఉందా లేదా అనుకుంటూ ఎన్నో ప్రశ్నలతో అడుగుపెట్టిన లలితకు వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉండడం చూసి చాలా సంబరపడిపోతుంది. మీ ఇద్దరు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా అని నాకు ఆశ్చర్యం కలిగింది మిథున. కానీ మిమ్మల్ని నా కళ్ళతో ఇలా చూశాక దేవాలో వచ్చిన మార్పుకి చాలా సంతోషం అనిపించింది అనగానే, అవునమ్మా, దేవా నిజంగా మారాడు, నాకు మాటిచ్చాడు ఎవరి మీద చుత్తుగా చేసుకోనని, ముఖ్యంగా ఆ పురుషోత్తం దగ్గర పని మానేస్తానని మాటిచ్చాడు. దేవా వేరే జాబ్ కూడా చూసుకుంటానన్నాడు అని చెప్పనేసరికి చాలా సంతోషం బాబు, నువ్వు మిథున ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. మిథున మెడలో నువ్వు ఏ ముహూర్తాన్న తాళి కట్టావో తెలియదు కానీ మిథున నీ జీవిత భాగస్వామైపోయింది. మొదట మీ ఇద్దరికీ ఇష్టం లేకపోయినా ఆ భగవంతుడు కట్టిన తాళికి విలువనిచ్చి నా కూతురు నీ ఇంట్లో అడుగుపెట్టింది. ఇంకా అలా అడుగుపెట్టిన నా కూతురు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషమే నా కూతురికి ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటాను అని చెప్పనేసరికి, అవునత్తయ్య, ఎప్పటికీ మిథున సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉంచడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే. మిథున ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి, అదే నేను కోరుకునేది అనగానే, అవును బాబు, మిథున ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. కానీ వాళ్ళ నాన్న మాటను ఎప్పుడూ ఎదిరించేది కాదు. వాళ్ళ నాన్నను వదిలి క్షణం కూడా ఉండేది కాదు. చిన్నప్పుడు ఎప్పుడైనా టూర్స్ ఉన్నా ఏమున్నా కానీ తన తండ్రిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని మిథున ఫారెన్కి వెళ్ళడానికి నానా తిప్పలు పడి వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు నీవు ఎప్పుడైతే తాళి కట్టావో తన తండ్రిని కూడా ఎదిరించి నీ కోసం ఈ ఇంటికి వచ్చేసింది. తాళి బంధం అంటే అంతేనేమో, కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసి కట్టుకున్న వాడి కోసం ఎంత దూరమైనా వచ్చేస్తారా అని నాకప్పుడు అనిపించింది. నా కూతురికి చిన్నప్పటి నుంచి హిందూ మతం గురించి, మాంగళ్యం గురించి, హిందూ దేవతల గురించి, అందరి గురించి చాలా గొప్పగా చెప్పాను. అలా చెప్పడం వల్లే నా కూతురు ఇలాంటి పరిస్థితిలో వచ్చిందని అందరూ కూడా నన్ను ఎంతగానో నిందించారు. కానీ నా కూతురు మాత్రం సంతోషంగా ఉంది. దేవుడు మీ ఇద్దరికీ రాసి పెట్టాడు కాబట్టే మిథున సంతోషంగా ఉందని నేను నమ్ముతాను అని చెప్పి లలిత అనేసరికి, అవునత్తయ్య, మిథున నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. నా జీవితాన్ని చక్కదిద్దడం కోసమే మిథున లాంటి అమ్మాయిని నాకు భార్యగా చేశాడా భగవంతుడు. నన్ను మిథునను ఎవరూ వేరు చేయలేరు. మిథునను సంతోషంగా చూసుకోవడమే నాకు సంతోషమని చెప్పి మాట్లాడేసరికి డ్రైవర్తో పిలిచి, సారీ అంటే వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తెస్తారు. వద్దు అని చెప్పలేరు కదా, ఎందుకంటే పుట్టింటి నుంచి వచ్చింది. వద్దని చెప్తే మిథున బాధపడుతుందని. దేవ ఆల్రెడీ చెప్పాడు కదా, మిథునను బాధ పెట్టే ఏ ఒక్క పని చేయను అని. ఎంతో ప్రేమగా తెచ్చేసరికి వీటన్నింటినీ కూడా సరే లోపల పెట్టుకోండి బాబు అని చెప్పి ఏదో చిన్న కానుక నా తృప్తి కోసం, నా కూతురు కోసం అని చెప్పాను. కానీ అలాగే అత్తయ్య, మిథున సంతోషాన్ని నేను దేన్ని దూరం చెయ్యనత్తయ్య. ఈ క్షణం నుంచే కాదు, మిథున నా కోసం ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణం నుంచి కూడా మిథునను బాధ పెట్టే పని నేను చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇంకా దేవా అయితే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు అవన్నీ కూడా తీసుకుని లోపలికి ఒక్కోటి తీసుకుని వెళ్తూ ఉంటారు. తీసుకుని వెళ్తూ ఉండేసరికి లలిత కారు వరకు వెళ్ళిపోయిందే. మళ్ళీ వెనక్కి తిరిగి సత్యమూర్తి వాళ్ళని పలకరించి, దేవా మారాడు, మీ ఆదరణ కావాలి అని వాళ్ళకి చెప్పడం కోసం సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి, నమస్కారం అన్నయ్య, నమస్కారం వదిన. దేవా మిథున ఇద్దరూ సంతోషంగా మీ ఇంటి దగ్గరే ఉంటున్నారు. వాళ్ళు దూరం కూడా వెళ్ళాలని అనుకోవడం లేదు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళు
ఉండాలి, కాపురం చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళకు మీ ఆదరణ చాలా అవసరం, మీ ఆశీర్వాదం చాలా అవసరం. వాళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వదిన, నీ కొడుకు ఎలా అయితే ఉండాలో అని నువ్వు అనుకున్నావో అలానే దేవాను పూర్తిగా మారిపోయాడు అన్నయ్య. దేవా పూర్తిగా మారిపోయాడు అన్నయ్య. గొడవలకు, రౌడీయిజానికి, దేనికి కూడా వెళ్ళను అని మిథునకు మాటిచ్చాడు. దేవా పూర్తిగా మారాడని నేను నమ్ముతున్నాను. తల్లిదండ్రులుగా మీరు నమ్మి మీ కొడుకుకు మీరు సపోర్ట్గా ఉంటే దేవా ఎప్పటికైనా సంతోషంగా ఉంటాడు. దేవా ముఖంలో సంతోషం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది అంటూ మాట్లాడేసరికి, అంటే ఏంటమ్మా, దేవా మారిపోయాడు అని నువ్వు చెప్తే మేము నమ్మాలా అని చెప్పాను. కానీ అదేంటన్నయ్య అలా అంటారు? దేవాలో మార్పు నిజంగా వచ్చింది. దేవా మారాడు అని చెప్తున్నాను కదా. తను ఎప్పటికీ సంతోషంగానే ఉంటాడు, మిథునను సంతోషంగా చూసుకుంటాడు అనగానే, చూడండి లలితాదేవి గారు, మిథున తల్లిగారు, మీరు మిథునను ఇప్పుడే మీ ఇంటికి తీసుకువెళ్ళిపోవడం మంచిది. రేపు దేవా ఇంట్లోంచి బయటకు గెంటేశాడు అన్న తర్వాత వెళ్తే బాగోదు కదా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు సూర్యకాంతం అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను. దేవా మారిపోయాడు అని మీరు నమ్ముతున్నారేమో కానీ మేము నమ్మడం లేదు. దేవా ఎప్పటికీ మారడు. దేవాలో ఉన్న రౌడీయిజం అలానే ఉంది. మీరే దేవా గురించి తెలుసుకోకుండా దేవా మారిపోయాడు అని తెగ సంబరపడిపోతున్నారు. దేవాలో ఎప్పటికీ మార్పు రాదు, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా తెలుస్తుందా అనగాని, మీకేంటి, అందరికీ తెలుస్తుంది, మీరే తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పనేసరికి, చూడు అన్న, నువ్వే అంటావు దేవా నిజంగా మారాడని. చూడండి అన్నయ్య, మీకు చెప్పేంత అనుభవం, జ్ఞానం కూడా నాకు లేదు. మీరు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించిన వారు. మీ కొడుకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మీరు ఎన్నో కలలు కనుంటారు. దేవా ఆ రీతిగానే ఉన్నాడు. మీరే నా చిన్న కొడుకు అనుకున్న స్థాయికి చేరుకున్నాడు అని ఎంతగానో సంతోషపడతారు. సంతోషపడేటట్టు నా కూతురు చేస్తుంది. నా కూతురు పట్టుదల గురించి మీకు తెలుసు. దేవా ఎలా ఉండేవాడు, ఎలా మార్చిందో కూడా మీకు తెలుసు. నా కూతురు ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో, ఎవరినైనా ఎలా మార్చగలదో అన్నీ మీకు తెలుసు. ఎందుకంటే నా కూతురు మీ ఇంట్లో 8 నెలలు ఉంది. 8 నెలలు నా కూతురు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో మీరు గమనించగలరు కదన్నయ్య అని చెప్పేసరికి, వాళ్ళిద్దరికీ మా ఆశీర్వాదం కంటే మీ ఆశీర్వాదం చాలా ముఖ్యమని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఏం మాట్లాడదు సత్యమూర్తి, శారద కూడా ఏం మాట్లాడదు, సైలెంట్గానే ఉంటారు. ఏంటి మీదన మా నాన్నకు నా మీద కోపం పోదా అనగానే, చూడు దేవా, మామయ్య గారు ఎప్పటికైనా నిన్ను క్షమిస్తారు, ఆ నమ్మకం నాకుంది. కానీ మనం ఒక పని చెయ్యాలి అనగాని, ఏంటి మిథున అని చెప్పనేసరికి, మామయ్య గారు నీ పెళ్ళి చేయడం కోసం 50,000 రూపాయలు ఆ కిరాణా షాప్ అతని దగ్గర అప్పు చేశారంట. అతను ఇంటికి వచ్చి మరీ కేకలు వేశాడు. మామయ్య గారు తలదించుకున్నారు. వచ్చే ఫంక్షన్ డబ్బుతోటే ఇంటిని పోషిస్తున్న మామయ్య గారు 50,000 రూపాయలు ఎలా అప్పు తీర్చగలరు? మనమే మామయ్య గారికి సపోర్ట్గా ఉండాలి అని చెప్పనేసరికి, అలా ఎలా ఉండగలుగుతాము? మా నాన్న మనల్ని అంగీకరించట్లేదు కదా అని చెప్పాను. కానీ మనల్ని అంగీకరించినా అంగీకరించకపోయినా మామయ్య గారి గురించి మనం ఆలోచించాలి. ఆయన బాధ్యతలు మనం సపోర్ట్గా తీసుకోవాలి. అందుకోసమని మనం ఉద్యోగం చేయాలి అనగానే, నువ్వెందుకు ఉద్యోగానికి వస్తావు, నేను చేస్తాననగానే, లేదు నువ్వు నేను కలిసే ఉద్యోగం చేద్దామనగానే, వద్దు మిథున, నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోవాలి, నిన్ను గొప్పదాన్ని చేయాలి అనుకుంటున్నాను. నువ్వు ఏం చదివి గొప్ప స్థాయికి రావాలని మీ నాన్న కోరుకున్నాడో నిన్ను ఆ స్థాయికి నేను చేరుకునేటట్టుగా చేస్తాను. ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. నిన్ను ప్రతి క్షణం సపోర్టుగా ఉంటూ నీకు ఎలాంటి కష్టం లేకుండా నువ్వు కష్టపడి అనుకున్నది సాధించు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఇంకా దేవా చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే దేవా బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే ప్రమోదిని వస్తుంది. సరైన సమయానికి ఎదురొచ్చావు వదినా అని చెప్పాను. కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టున్నావు, సర్టిఫికెట్ లేకుండా ఎలా వెళ్తావు దేవా అని చెప్పాను. కానీ అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను అనగానే, ఇదిగో నీ సర్టిఫికెట్స్ అనగానే, వదినా అని చెప్పనేసరికి, మీరు మాట్లాడుకున్నదంతా రాత్రి విన్నాను, నువ్వు ఉదయాన్నే
బయలుదేరే సమయానికి నేను నీకు ఇది ఇవ్వాలి అని రాత్రే తీసిపెట్టి నా దగ్గర జాగ్రత్త పెట్టాను. అందరూ లోపల పనులు హడావిడిలో ఉన్నారు. నువ్వు ఈ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళు దేవా, నీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనగానే, నీలాంటి మంచి మనసున్న వదిన, తల్లి లాంటి వదిన నాకు ఎదురొచ్చి నా సర్టిఫికెట్లు నా చేతిలో పెట్టి నన్ను జాబుకు పంపిస్తుంటే ఎందుకు రాదు వదిన, ఖచ్చితంగా నాకు జాబు వస్తుందని నాకు తెలుసు అంటూ దేవా కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి చాలా సంతోషంగా దేవా వెళ్తాడు. వెళ్ళడంతో ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక దారిలో ఒక పెద్ద కార్ ఒకటి ఒక చెట్టుకు గుద్దుకుంటుంది. గుద్దుకుని అంటే దగ్గరికి వచ్చి బ్రేక్ ఆగిపోతుంది. గుద్దుకుని ఆగిపోవడంతో గబగబా దేవా వెళ్తాడు. దేవా వెళ్ళేసరికి ఏమైంది సార్ అంటూ అద్దాలు క్లోజ్లో ఉన్న అద్దాలని పగలగొట్టి చూసేసరికి ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా దేవా తన చేతుల్లోకి తీసుకుని, వయసులోనే కదా ఉన్నాడు, ఒక మనిషిని మోయగలడు కదా, తన చేతుల్లోకి తీసుకుని అంబులెన్స్ కోసం చూస్తూ ఉంటాడు. కానీ అంబులెన్స్ రాదు. దేవా తన చేతులతోనే ఇంకా వ్యక్తిని బండి డ్రైవింగ్ చేయడం కుదరదని చెప్పి పక్కనే ఒక 2 స్ట్రీట్ల అవతల హాస్పిటల్ ఉంటే చేతులతోనే ఎత్తుకుని మరీ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆయనను చూడడంతో ఈయన మీకెక్కడ కనిపించారు అనగానే, కారు ఒక చెట్టుకు గుద్దుకుంది, ఆయన హార్ట్ అటాక్తో బాధపడుతున్నట్టున్నారు అనగానే, ఈయన పక్కన ఎవరూ లేరా అనగానే, ఎవరూ లేరు డాక్టర్ అని చెప్పనేసరికి, సరే మీరు వచ్చి కూర్చోండి, వాళ్ళకి కబుర్ చేస్తానని ఇంకా నర్సుని ఫోన్ చేయమని చెప్పనేసరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఆయనకి ఆ ఊర్లో పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విషయం దేవాకు తెలియదు. దేవా అలాంటివేమీ పట్టించుకోడు కదా పెద్దగా. విద్యా సంస్థలన్నీ ఉండేసరికి ఎవరు కాపాడారు అనగాని, అదిగో ఆ అబ్బాయే కాపాడాడు, ఆ అబ్బాయే తన చేతులతో ఎత్తుకుని మరీ వచ్చాడు అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ అనేసరికి సర్టిఫికెట్స్ చేతిలో ఉన్నవి కాస్త పడిపోతాయి. ఏంటివి, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని చెప్పాను. కానీ అవును మేడం, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్తుంది. ఎందుకంటే ఆయన కూతురు మాట. సో ఆవిడ అన్నీ కూడా నడిపిస్తుంది. విద్యా సంస్థలు, కాలేజీలు, స్కూళ్ళు అన్నీ ఆవిడే నడిపిస్తుంది. సర్టిఫికెట్స్ ఓపెన్ చేసి చూసేసరికి, నువ్వు ఇంత ఎంటెక్ చదువుకున్నావా అనగానే, అవును మేడం అని చెప్పనేసరికి, సరే నీకు చదువుకు తగ్గ జాబ్ అయితే నా దగ్గర లేదు, కానీ నీకు పలానా విద్యా సంస్థలు తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు మేడం, అవి చాలా గొప్ప పేరున్న విద్యా సంస్థలు కదా, వాళ్ళకు చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా, ఈ ఊర్లోనే వాళ్ళకి సంబంధించి ఎన్నో బ్రాంచులు ఉన్నాయని విన్నాను అనగానే, అందులో లెక్చరర్ పోస్ట్ ఉంది, చేస్తావనేసరికి, ఏంటి మేడం వాళ్ళు మీకు అని చెప్పాను. కానీ మేడం ఎవరనుకుంటున్నారు, వాటన్నింటికి మేడమే చైర్మన్ అని చెప్పనేసరికి, ఎండి చైర్మన్ సార్ లోపల నువ్వు కాపాడి తీసుకొచ్చావే, ఆయన చైర్మన్ సార్, ఈవిడ మేనేజింగ్ డైరెక్టర్ అనేసరికి, నమస్కారం మేడం అనగానే, లేదు బాబు నువ్వు చాలా గొప్పవాడివి, నాకెందుకులే అని చెప్పి అంబులెన్స్ కోసం ఎదురు చూడకుండా మా నాన్నను నీ చేతుల్లో మోసుకుని మరీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశావు. చూసాము కారు ఎక్కడుందో, హాస్పిటల్ ఎక్కడుందో, సుమారు ఒక 20 నిమిషాల పాటు మనిషిని అలా మోసుకుని వస్తేనే కానీ హాస్పిటల్ చేరుకోలేము. అలాంటిది నువ్వు చాలా గొప్పగా ఆలోచించి మనిషి ప్రాణాలు కాపాడాలి అన్న ఉద్దేశంతో నువ్వు తీసుకొచ్చావు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నీకు జాబ్ ఇస్తున్నాను అని చెప్పాను. కానీ మేడం అని చెప్పనేసరికి, ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇచ్చాను అనుకుంటున్నావా, నీ గుణానికి తగ్గ ఇంటర్వ్యూ నేను ఇవ్వగలనా, నీ గుణం నీ మంచితనమే నాకు పెద్ద ఇంటర్వ్యూ అనిపించింది, నీలాంటి వాడే కావాలి, నమ్మకస్తుడు కావాలి, రేపే వచ్చేసేయని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంకా మరుసటి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికి, మిథున అని చెప్పాను. కానీ ఏమైంది, అప్పుడే వచ్చేసారేంటి, ఇప్పుడే కదా వెళ్ళారు అని చెప్పాను. కానీ నాకు జాబ్ వచ్చింది మిథున అని చెప్పనేసరికి, ఏంటి మీకు జాబ్ వచ్చిందా, ఎలా, ఎక్కడ, ఏం జాబు అని చెప్పాను. కానీ పలానా కాలేజీలో లెక్చరర్ అనేసరికి, ఏంటి ఆ కాలేజీలో లెక్చరరా, నిజంగా కాలేజీలో లెక్చరర్ పోస్ట్ అంత ఈజీగా వస్తుందా అనగాని, ఈజీగా కాదు, నా మంచితనంతో, నువ్వు చెప్పిన బుద్ధి ఉపయోగించి మంచితనంతో వచ్చింది అనగాని, ఏమైంది దేవాసలు అంటూ ఇంకా
ప్రమోద్ని అడుగుతుంది. వదిన, ఈరోజు చాలా మంచి పని అయింది. నువ్వు ఎదురు రావడం వల్ల ఒక మనిషి ప్రాణాలు కాపాడాను. మనిషి ప్రాణాలు కాపాడడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది అనగానే, ఏమైంది దేవా, వివరంగా చెప్పు అనేసరికి మొత్తం విషయం అంతా చెప్తాడు. చెప్పేసేసరికి చాలా సంతోషపడతారు. ఇంకా ఆ నోట ఈ నోట ఈ విషయం ఇంకా సత్యమూర్తి దగ్గరికి వెళ్తుంది. సత్యమూర్తి గారు, మీ చిన్న కొడుకు ఆ పలానా విద్యా సంస్థలు ఎండి చైర్మన్ గారు ఉన్నారు కదా, సుదర్శనమూర్తి గారు, ఆయనని చేతులతో ఎత్తుకుని మరీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడంట. ఎవరు ఏంటి అని అడుగుతున్నారు. మీ కొడుకే అని చెప్పాను అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతాడు. ఏంటి నా కొడుక అని ఇంకా అటు ఇటు హరివర్ధన్ దగ్గరికి కూడా వెళ్తుంది. హరివర్ధన్ దగ్గరికి కూడా వెళ్ళేసరికి, ఏంటి దేవా కాపాడా అని చెప్పాను. కానీ అవును, దేవాయే, మీ అల్లుడు దేవానే కాపాడాడంటండి. అందరూ చెప్పుకుంటున్నారు, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి మంచి మనిషికి మీ అల్లుడు అని మీ మీ లక్షణాలే ఆయనకు వచ్చాయని ఎంతగానో గర్వంగా చెప్తున్నారండి. ఆయన పలానా హరివర్ధన్ గారు అల్లుడు అని ఎంతో గొప్పగా చెప్తున్నారు అని చెప్పనేసరికి ఇంకా చాలా సంబరపడిపోయేసరికి, చూసారండి అల్లుడు గారు ఎంత మంచివారో, మీరే ఎన్ని రోజులు అల్లుడు గారిని అర్థం చేసుకోలేదు. అల్లుడు గారి గురించి మీరు చాలా తక్కువగా అనుకున్నారు. అల్లుడు గారు చాలా గొప్పవారండి. ఆయన చాలా మంచి మనిషి అని చెప్పి మాట్లాడేసరికి, అవును లలిత అని చెప్పాను. కానీ ఈలోపు కార్లు మీ సత్యమూర్తి దేవా దగ్గరికి వచ్చి మాట్లాడదామనుకునే లోపే చైర్మన్ ఎండి ఒక 4-5 కార్లు దేవా దగ్గరికి వచ్చేసేసరికి దేవా అంటూ పిలిచేసరికి ఈ పక్క నుంచి కుటీరంలోంచి బయటికి వస్తాడు. సార్, ఎవరు మీరు? దేవా నేనే అనగానే, చైర్మన్ గారు కారులో ఉన్నారు అనేసరికి, నా ప్రాణదాత దగ్గరికి నేను వెళ్ళాలి, నా ప్రాణదాత నా దగ్గరికి రాకూడదు అనుకుంటూ చైర్మన్ లోపలికి వస్తారు. సార్, మీరేంటి ఇలా వచ్చారు? మీ ఆరోగ్యం బాగానే ఉందా ఇప్పుడు అనగానే, నువ్వు పెట్టిన భిక్ష వల్ల బాగానే ఉంది అనగానే, అయ్యో సార్, అంత మాట ఎందుకు? సాటి మనిషిగా నేను మిమ్మల్ని కాపాడాను అనగానే, సాటి మనిషిగా కాపాడాలి అనుకుంటే 108కి అంబులెన్స్కి ఫోన్ చేసి రమ్మనాలి. కానీ నువ్వు అంబులెన్స్ కోసం ఎదురు చూడలేదయ్యా. నీ చేతులతో నన్ను మోసుకుని మరీ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశావు. ఎవరయ్యా అలా చేసేవాళ్ళు? అది నీకు అరగంట సేపు దూరంలో ఉన్న హాస్పిటల్కి. నీలాంటి గొప్ప మనిషి ఎవరా అని ఎంక్వైరీ చేస్తే పలానా సత్యమూర్తి గారి అబ్బాయివి అని తెలిసింది. సత్యమూర్తి గారు చాలా గొప్ప మనిషి. ఆయన గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు గొప్ప స్థాయిని కలిగించారు. ఆయన స్టూడెంట్స్ అందరూ మా దగ్గరికి వచ్చి ఎంతో గర్వంగా చెప్పారు, మేము పలానా గవర్నమెంట్ స్కూల్లో సత్యమూర్తి గారు మాస్టర్ దగ్గర చదువుకున్నాం సార్ అని ఎంతో గర్వపడుతూ చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి కొడుకువా నువ్వు? ఆయన లక్షణాలే, ఆయన బుద్ధులే అంటూ మాట్లాడేసరికి ఈలోపు హరివర్ధన్ కాస్త వస్తాడు. ఏంటి హరివర్ధన్ గారు ఇలా వచ్చారు అనగానే, సార్, దేవా ఆయన అల్లుడే అని చెప్పనేసరికి, ఏంటి దేవా మీ అల్లుడా? బాగుందయ్యా, ఇద్దరు మంచి మనుషులకి ఈ వ్యక్తి సంబంధం ఉందా? అందుకే ఈ వ్యక్తి ఇలా ఉన్నారు. మంచి మనుషులు అందరూ ఒకే చోట ఉంటారు అని నాకు ఇప్పుడు తెలిసింది. అమ్మా, చాలా మంచి పని చేశావు. దేవాకు లెక్చరర్ పోస్ట్ ఇచ్చావు అనగానే, మొదట లెక్చరర్ పోస్టే ఇచ్చాను నాన్న, కానీ దేవా రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. తను చాలా మెరిట్ స్టూడెంటు అని చెప్పనేసరికి, లెక్చరర్ పోస్ట్ నీకు ఓకే కదా దేవా? లేక వేరే కంపెనీలో ఎక్కడైనా సరే జాబు రికమెండేషన్ చేయమంటావా అని చెప్పాను. కానీ వద్దు సార్, మా నాన్న టీచరు, నేను లెక్చరర్గా ఉంటాను. తర్వాత ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు చూస్తాను. నా భార్యను గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలి, నా భార్యను నేను చదివించుకోవాలి అనేసరికి చాలా సంతోషపడతారు. బాగుందయ్యా, రేపటి నుంచి వచ్చేసేయి అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో దేవా చాలా సంతోషపడతాడు. సత్యమూర్తి ఒక పక్క, హరివర్ధన్ ఒక పక్క, ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు. బాబు దేవా అని చెప్పి, చిన్నోడా అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషపడిపోతారు. నాన్న, మామయ్య అని చెప్పి ఇద్దరిని కూడా హత్తుకుంటాడు. నాకు చాలా గర్వంగా ఉంది బాబు,
నువ్వు గొప్పవాడివగా అయ్యావని మీ అత్తయ్యగారు ఎంతో గర్వంగా చెప్పారు. నిజమా కాదా అని అనుకున్నాను, కానీ నా కళ్ళతో చూశాక అది నిజమని నాకు అర్థమైంది. నువ్వు చాలా గొప్పవాడివి. నీ ఆదర్శ భావాలు నాకు బాగా నచ్చాయి. అంత గొప్ప వ్యక్తి నీ ఇంటికి వచ్చి మరీ నీకు థ్యాంక్స్ చెప్పి, ఆయన కాలేజీలో లెక్చరర్ పోస్ట్ అంటే చాలా గొప్ప చదువులు బాగా ఉండే వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి ఎంతో రికమెండేషన్ చేస్తేనే కానీ ఇవ్వరు. అలాంటిది నీకు జాబ్ వచ్చింది అక్కడ అనేసరికి నాకు చాలా గర్వంగా ఉంది అనగానే, చాలా థ్యాంక్స్ మావయ్య, నన్ను నమ్మి నేను మారాను అని మీరు నన్ను దగ్గరికి తీసుకున్నారు. చాలా థ్యాంక్స్ నాన్న, నా మీద మీకు కోపం పోయింది అనేసరికి, కొడుకులు పుట్టినప్పుడు కాదు, కొడుకు పెరిగి పెద్దవాడయ్యి ఆ తండ్రికి మంచి పేరు తీసుకొచ్చినప్పుడే ఆ తండ్రి ఎంతగానో సంబరపడతాడు, సంతోషపడతాడు అంటూ సత్యమూర్తి ఎంతో గర్వంగా తన కొడుకు తనకు మంచి పేరు తీసుకొచ్చాడని ఎంతో సంతోషపడతాడు. సంతోషపడేసరికి, రాదేవా ఇంటికి వెళ్దాము అని చెప్పాను. కానీ లేదు మావయ్య, మేము ఇక్కడే ఉంటాము అని మిథున దేవా ఇద్దరు కూడా చెప్తారు. ఇక్కడ ఉంటారా అని చెప్పాను. కానీ మాకు ఇక్కడ చాలా బాగుంది, ఇది ప్రశాంతంగా ఉంది, మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాము అని చెప్పాను. కానీ అమ్మ మిథున, నీ మీద నేను కోపం పెంచుకున్న మాట నిజమే. చాలా సంతోషంగా అయితే ఇంకా ఇద్దరు కూడా దగ్గరికి తీసుకుంటారు. అమ్మ మిథున, నేను వెళ్ళొస్తాను అనగానే, చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పనేసరికి, ఇలాంటి గొప్ప అల్లుడిని మార్చి గొప్ప వ్యక్తిగా చేసినందుకు నీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి. దేవా మారాడు అని వాళ్ళ నోట వీళ్ళ నోట వినడం కాదు, నా కళ్ళారా నేను చూశాక చాలా సంతోషం అనిపించింది అంటూ ఇంకా మిథున దేవాను ఎంతో గొప్పగా సత్యమూర్తి హరివర్ధన్ ఇద్దరూ మెచ్చుకునేసరికి మిథున ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళే దేవాన్ని గొప్ప వ్యక్తిగా అనుకోవడంతో పాటు గొప్పగా మాట్లాడడం, గొప్పగా ఉండడం చూసి చాలా సంబరపడిపోతారు. ఇంకా మిథున అయితే చాలా సంతోషంగా ఉంది. దేవా, నువ్వు చెప్పినప్పటి కంటే వాళ్ళు ఇంటికి వచ్చి మరీ మన గురించి ఇంత గొప్పగా చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనగానే, నేను చేసిన సహాయానికి వాళ్ళు ఇంటి వరకు వస్తారని అనుకోలేదు మిథున, కానీ వాళ్ళు ఇంటి వరకు వచ్చి మరీ కృతజ్ఞతలు చెప్తున్నారు, నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అని చెప్పి ఇంకా దేవా కూడా అంటాడు. ఇదంతా ప్రమోదిని వదిన వల్లే. ప్రమోదిని వదినే నాకు ఇంత సపోర్ట్ చేసింది. ప్రమోదిని వదిన వల్లే నేను ఇంత గొప్ప స్థాయికి వచ్చాను. లేదంటే ప్రమోదిని వదినే గనక నాకు ఎదురు రాకపోయున్నా, సర్టిఫికెట్స్ ఇవ్వకపోయున్నా ఇలా జరిగేది కాదు కదా అని చెప్పాను. కానీ అవును, నిజంగా వదిన మనసు చాలా మంచిది అని అందరూ సంతోషపడుతూ ఉంటే గదిలో కూర్చుని సూర్యకాంతం ఏడుస్తూ ఉంటుంది. ఏమైందే కాంతం, నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు అనగానే, ఆ దేవాను మామయ్య గారు క్షమించేశారు. ఆ మిథున మేడంని మళ్ళీ క్షమించేసి ఇంట్లోకి రమ్మని చెప్తారు. ఏంటో వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు అనుకుంటే మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టేసేటట్టే ఉన్నారే అని చెప్పి ఇంకా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటే బాబు నీ ఏడుపు, ఎప్పుడు ఇలా ఏదో ఒక దాని మీద ఎవరొకరి మీద ఏడవడమే పనా, నీకు వేరే పనే లేదా అంటూ మాట్లాడేసరికి, అది కాదా హస్బెండు అని చెప్పాను. కానీ నోర్మి, నా తమ్ముడు అంత మంచి స్థాయికి ఎదిగి అంత మంచి వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చి మరీ నా తమ్ముడు చేసిన పనికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే నువ్వు చూసి వారవలేకపోతున్నావా? నువ్వు నా తమ్ముడు చేసిన పనిని చూసి తట్టుకోలేకపోతున్నావా? నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుందే అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు హస్బెండు అని చెప్పాను. కానీ నోర్మి, నా తమ్ముడు మీద మిథున మీద ఇంకొకసారి ఇలాంటి ఏడుపులు ఏమన్నా ఏడ్చినట్టు నేను గనక చూశాననుకో అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా సమాధానం చెప్తాడు. చెప్పేసరికి, ఏంటి హస్బెండు ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఇంకా చాలు ఆపేయ్ అని చెప్పానా, నోరు మూసాయి, ఇంకా నువ్వు మళ్ళీ నోరు ఎత్తకు అంటూ సూర్యకాంతం నోరునైతే శ్రీరంగం మూయిస్తాడు. మొత్తానికైతే దేవాను అందరూ క్షమించి లెక్చరర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి సత్యమూర్తి హరివర్ధను ఆశీర్వాదంతో ముందుకు అడుగులు వేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.